గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. మనం 10th క్లాస్ సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 అంటే దీని ముందు మనం సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అని పిలిచేవాళ్ళం. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2, దానికి పేర్లు ఏమని మారినాయి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ 2. ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1, దీనికే ముందు పేరు సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అని ఉండేది. ఆల్రెడీ ఎగ్జామ్, మ్యాథ్స్ ఎగ్జామ్ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తే పేపర్ లీక్ కారణంగా క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ 20th మళ్ళీ కండక్ట్ చేశారు మీ పేపర్. దీని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్స్ అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మీకు 60 మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఓకే, shall we start? ఫస్ట్ క్వశ్చన్. HCF of 144 and 420 is 12. HCF అంట 2 నెంబర్స్ యొక్క HCF అంటే 12. దెన్ దేర్ LCM ఈజ్, LCM ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఫార్ములా ఏంటి? సొల్యూషన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏంటో 2 నెంబర్స్ 144 ఇంటూ 420 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది LCMఏ. HCF ఎంత అన్నాడు? 12 ఇట్స్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. 144 ఇంటూ 420 బై 12 ఈజ్ ఈక్వల్ టు LCM. 12 టేబుల్లో 12 1s are 12, 12 12s are 144. నెక్స్ట్ 12 ఇంటూ 420, 12 zeros 0, 12 2s are 24, ఇంకా 2 ఉంటుంది. 12 4s are 48 ప్లస్ 2 50. అంటే యువర్ ఆన్సర్ ఈస్ 5040. ఎక్కడుంది అది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దామా. Point on positive y-axis is, point on positive y-axis. This is Cartesian plane, x-axis and y-axis. x dash, y dash. ఇప్పుడు ఏమంటున్నాడు? పాయింట్ ఆన్ పాజిటివ్ y-axis మీద ఉండాలి. పాజిటివ్ y-axis మీద. ఇవన్నీ నెగిటివ్ y-axis, దిస్ ఈజ్ నెగిటివ్ x-axis, ఇది పాజిటివ్ x-axis, ఇది పాజిటివ్ y-axis. క్లియర్? చూద్దాం. -2, 0 నో, ఇది y-axis మీద పాయింట్ లేదు. 0, 2 అనేది y-axis కాబట్టి పాజిటివ్ నెంబరే కాబట్టి B ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఇది కూడా 0, -2 అనేది y-axis బట్ నెగిటివ్ ఉంది, అందుకనేసి B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ అడుగుతున్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి డిస్క్రిమినెంట్ ఏంటా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ సమ్ x² - 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి డిస్క్రిమినెంట్ అడుగుతున్నాడు. కంపేర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ax² + bx + c తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 1, ఏ అంటే x² కోఎఫిషియంట్, b ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు 1. డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac ఈజ్ ఈక్వల్ టు చేస్తే b² అంటే -2² -4 ఇంటూ a మీన్స్ 1, c మీన్స్ 1, 2² అంటే 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, -4 1s are 4, 4 - 4 0. అంటే ఆన్సర్ డిస్క్రిమినెంట్ ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద పాయింట్స్ 1, 1 అండ్ -1, -1. 1k - 1k మిడ్ పాయింట్ ఏమవుతుంది? 0 అవుతుంది. 1k
-1కి మిడ్ పాయింట్ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే మీరు ఖచ్చితంగా ఇదని పెట్టేసుకోవచ్చు. మీకు సబ్జెక్ట్ పరంగా కావాలంటే మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకోండి. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. x1 y1 x2 y2. x1 అంటే 1 ప్లస్ x1 y1 x2 అంటే -1/2. నెక్స్ట్ y1 1 ప్లస్ y2 మీన్స్ -1/2. 1 ప్లస్ ఇంటూ మైనస్ -1/2. 1 ప్లస్ ఇంటూ మైనస్ -1/2. 1 minus 1 0/2. 1 minus 1 0/2. 0 by anything 0. 0/2 0. అంటే 0, 0 is the answer. Clear? Next, fifth question. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ మనకి పాలినామియల్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నా, ప్రొడక్ట్ రూట్స్ అన్నా, ఫ్యాక్టర్స్ అన్నా అండ్ జీరోస్ అన్నా ఒకటే. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద పాలినామియల్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఫార్ములా ఏంటమ్మా? ఆల్ఫా బీటా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు C/A. సి అంటే 10, ఏ అంటే x² కోఎఫిషియంట్ 1. 10/1 ఇజ్ ఈక్వల్ టు 10. ఎంత? 10. ఆప్షన్ ఎక్కడ ఉంది? డి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి మనం SN ఫార్ములా వాడుకుంటాం. n/2 ఇంటూ A ప్లస్ ఎల్. ఇది n/2 ఇంటూ A ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే. నాకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలియకపోతే ఇంకొక ఫార్ములా ఏముంది? SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. ఈ రెండు ఫార్ములాస్ వాడతాం. ఓకేనా? మనకి ఇంకొక ఫార్ములా ఉంది. ఏదైనా 100 న్యాచురల్ నెంబర్స్ కానీ, ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ కానీ, ఫస్ట్ 200 న్యాచురల్ నెంబర్స్ కానీ ఏది అడిగినా సరే మనకి n ఇంటూ n+1/2 అని కూడా ఫార్ములా యూస్ చేసి చేస్తాం. n అంటే నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 న్యాచురల్ నెంబర్స్ అని అన్నాడు. 10 న్యాచురల్ నెంబర్స్ అంటే n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10+1/2. 10 ఇంటూ 11/2. 2 టేబుల్లో 5 టైమ్స్. 5 11s 55. అంటే ఆన్సర్ ఈస్ 55. క్లియర్? నెక్స్ట్ అమ్మా 7th క్వశ్చన్. ఎసర్షన్ రీజన్ అనేసి రెండు ఉంటాయి. ఎసర్షన్ x² + 3x + 1 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. 7th క్వశ్చన్. x² + 3x + 1 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ x. ఎస్, ఇదిగో డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, ఎసర్షన్ ఓకే. అండ్ రీజన్ ఏమంటున్నాడంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటున్నాడు. ఎస్, కరెక్ట్ రీజన్ అది. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏమంటున్నాడు? స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇచ్చాడమ్మా. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. అన్ని రెక్టాంగిల్స్ ఆల్వేస్ సిమిలర్ అన్నాడు. కాదు, మనకి మన టెక్స్ట్ బుక్లో ఏం చదువుకున్నామంటే ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్.
ఫాల్స్ అమ్మ. స్టేట్మెంట్ 1 ఫాల్స్. అండ్ స్టేట్మెంట్ 2 ఏమంటున్నాడంటే ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ కాంగ్రెంట్. నో అమ్మా, ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇదేంటి ఆల్వేస్ కాంగ్రెంట్ అని అంటున్నాడు, అంటే బోత్ ఆర్ ఫాల్స్. ఎక్కడుంది ఆ స్టేట్మెంట్? బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. బి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 9th క్వశ్చన్, the graph of linear equation in two variables represent as a. The graph of linear equation in two variables represent as a. ఏంటి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్. ఎలా ఉంటుందమ్మా? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ సొల్యూషన్. స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవర్ గ్రీన్ క్వశ్చన్ అమ్మా, ఇది ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఉండొచ్చు. సెల్ఫ్ అసెస్మెంట్ 1 చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలితే ఆ వీడియో చూసి నేర్చుకోండి అమ్మా. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ ప్రైమ్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ యూనిక్. ఓకేనా? అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాంపుల్తో సహా. చూడండి ఆ వీడియో. సెల్ఫ్ అసెస్మెంట్ 1లో ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్ మ్యాచింగ్ ఇచ్చాడు. 11th క్వశ్చన్ మ్యాచింగ్ అనేది ఇచ్చాడు. 11th క్వశ్చన్ సొల్యూషన్. 11th క్వశ్చన్ సొల్యూషన్. ఇఫ్ nth టర్మ్ ఆఫ్ an AP is n+5, nth టర్మ్ ఆఫ్ an AP is n+5 అని ఇచ్చాడు. ఇది nth టర్మ్ ఆఫ్ an AP. ఇలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటున్నాడు. ఏమేమి అడుగుతున్నాడు? మ్యాచింగ్ ఏ హౌ మచ్, అండ్ బి, అండ్ సెకండ్ డి, అండ్ థర్డ్ A10. ఈ 3 మ్యాచ్ చేయమంటున్నాడు. చూద్దాం. ఏ అన్నా A1 అన్నా ఒకటే, అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. A1 ఈజ్ ఈక్వల్ టు 1+5. 1+5 ఈజ్ ఈక్వల్ టు 6, అంటే A ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ డి కావాలి. డి అంటే కామన్ డిఫరెన్స్, A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2. కామన్ డిఫరెన్స్ మనకి n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే A2 వస్తుంది. A2 ఈజ్ ఈక్వల్ టు 2+5. 2+5 అంటే 7. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. 7 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 1. D ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫైనల్గా A10. n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే A10 ఈజ్ ఈక్వల్ టు 10+5, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. A10 ఈజ్ ఈక్వల్ టు 15. చూడండి మ్యాచ్ చేద్దాం. ఏ ఎంత వచ్చింది? 6. 6 అంటే బి సి ఆప్షన్లో ఉంది. 1B అండ్ 1B. 2D అంటే ఎంత వచ్చింది? 1C, సరిపోయింది. 2C. థర్డ్ A10 అంటే 15 వచ్చింది, సరిపోయింది. అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి రఫ్ డయాగ్రామ్ గీయమన్నాడు. ఏముంది? దిస్ ఈజ్ లైన్ L అండ్ దిస్ ఈజ్ లైన్ M. దీస్ 2 ఆర్ ద ప్యారలల్ లైన్స్. ఓకేనా? L ప్యారలల్ టు M. ఇంతే రఫ్ డయాగ్రామ్. ఇలాగన్నా హారిజెంటల్గా గీయచ్చు, వెర్టికల్గా గీయచ్చు, మన ఇష్టం. లేక క్రాస్గా గీసుకోవచ్చు, ఎవరి విష్. ఇది 1 to 12 వరకు 1 more క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ 13th నుంచి 20 వరకు 2 more క్వశ్చన్స్ ఉంటాయి.